ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు. మరణాతా షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము చదువుతున్నాను చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మంచి దేవుడా, గొప్పవాడా, ఎన్నో నిగూఢమైన సంగతులు ఈ గ్రంథంలో రాసి ఉంచాం. ఈరోజు కూడా నీ పిల్లలతో మీరే సూటిగా, తేటగా, స్పష్టముగా మాట్లాడుమని అయా నీ జ్ఞానాత్మను నాకిమ్మని, అభిషేకం ఇమ్మని, ఆరోగ్యం ఇమ్మని, స్వరం ఇమ్మని, ఆత్మ నడిపింపమని, ఆటంకాలు అవరోధాలు కొట్టివేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ప్రకటన గ్రంథమును యోహాను భక్తుడు రాశాడు. యేసు ప్రభువుకు ఉన్న 12 మంది శిష్యులలో చాలా నమ్మకస్తుడు, చివరి వరకు యేసు ప్రభుని నమ్మకముగా వెంబడించినవాడు, యేసు రొమ్మున ఆనుకున్నంత చనువు కలిగినవాడు, యేసు ప్రభు యొక్క తల్లి బాధ్యతలు స్వీకరించినవాడు ఈ యోహానును దేవుడు చాలా ఆయుష్నిచ్చాడు. చాలామంది శిష్యులు హతసాక్షులైపోయారు. కానీ ఈ యోహాను హతసాక్షి అవ్వలేదండి, సహజ మరణమే పొందాడు. పద్మాసు ద్వీపములో ఉండగా ఈ ప్రకటన గ్రంథము గురించిన ప్రత్యక్షతలన్నీ కూడా ఆ పద్మాసు ద్వీపములో దేవుడు చూపించినప్పుడు, దేవుడు రాయమన్నప్పుడు, గ్రంథస్థము చేయమన్నప్పుడు ఆ రోజు యోహాను దేవుడి దగ్గర పొందుకున్న ప్రత్యక్షతలన్నీ, ఆ వివరములన్నీ గ్రంథస్థము చేసి రాయించి పెట్టాడు దేవుడు. ఆ వివరాలే ఈ ప్రకటన గ్రంథము. ఇందులో చాలా విలువైన మాటలు ఉంటాయి. ఈ ప్రపంచ భవిష్యత్తే ఈ గ్రంథములో రాసేశాడు. జరగబోవు సంగతులు ఈ గ్రంథములో రాసేశాడు. 7 సంఘముల చరిత్ర ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. క్రూరముఖము దాని ముగింపు చరిత్ర, సాతానుగాడి యొక్క ముగింపు చరిత్ర ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించాడు. పరలోకము ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ దేవదూతలు 24 పెద్దలు 4 జీవులు ఏమి చేస్తూ ఉంటారు, హతసాక్షులు ఏం చేస్తున్నారు, ఇలాగ అనేక విషయాలు, ఎన్నో లోతైన మర్మయుక్తమైన సంగతులు ఈ ప్రకటన గ్రంథములో దేవుడు రాయించి పెట్టాడు. ఈ గ్రంథాన్ని చక్కగా చదివి, ఈ ప్రవచన వాక్యాలు విని, గైకొని ధ్యానిస్తే మనము చాలా ధన్యులము. దేవుడు కూడా ఈ మాట చెప్పాడు. ఈ ప్రవచన వాక్యాలు విన్నవాడు, గైకొన్నవాడు, అనుసరించినవాడు ధన్యుడని దేవుడు కూడా ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాశాడండి. ఈ ప్రకటన గ్రంథం బాగుగా అర్థమైతే అసలు నువ్వు దేని గురించి చింతపడవు, దేని గురించి భయపడవు. ఎందుకంటే ఈ ప్రపంచ భవిష్యత్ అంతా ఈ గ్రంథములో ఉంది. మనిషి భవిష్యత్తు ఈ గ్రంథములో ఉంది. ఈ ప్రపంచం యొక్క ముగింపు ఈ గ్రంథములో ఉంది. కొత్త ఆకాశము కొత్త భూమి చరిత్ర ఈ గ్రంథములో ఉంది.
పరలోకములో ఉండేటువంటి ఆ మహిమను గూర్చిన చరిత్ర పరిస్థితుల గురించిన వివరము ఈ గ్రంథములో ఉంది. ఎన్నో విషయాలు ఉన్నాయండి, అన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కానీ ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము గురించి కొన్ని మాటలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ దేవుని ఆత్మచేత రేపబడుతూ ఉన్నాను. మనం చదువుకున్న ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో ఒక పుస్తకము పేరు అక్కడ రాశారు. ఆ పుస్తకము పేరు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. ఏంటి జీవ గ్రంథము? ఏంటి జీవ గ్రంథమును గూర్చిన మర్మము? ఏంటి జీవ గ్రంథము యొక్క ప్రత్యేకత అని ఆలోచన చేసినట్లయితే కొంచెం శ్రద్ధగా ఆలకించే ప్రయత్నము చేయండి. ఈ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవరి పేరైతే ఈ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడుతుందో వారు మాత్రమే రేపొద్దున్న నిత్య జీవములో పరలోకములో ప్రవేశిస్తారు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఏంటి? ఎవరా గొర్రె పిల్ల? యోహాను భక్తుడు చాలా తేటగా చెప్పాడు ఆ గొర్రె పిల్ల ఎవరో. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, యేసు ప్రభువు. ఇక్కడ అలంకార భాషలో మనకి పరిచయం చేశాడు. ఇదిగో యేసు ప్రభును చూసి ఒకసారి అంటాడు యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను 1:29 ఆ మాట చెబుతాడు. అలాగే ఈ ప్రకటన గ్రంథంలో కూడా గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు, పాల్గొన్నవారు ధన్యులు, ఇటువంటి మాటలు వాడబడతాయి. గొర్రె పిల్ల అంటే ఎవరో కాదు, యేసు ప్రభువు. ఈ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరున్నదా? ఎందుకంటే నీ పేరు ఆ గ్రంథములో లేకపోతే రేపొద్దున్న నిన్ను పరలోకములో చేర్చుకోరు. మనం వెళ్ళేటప్పుడు అక్కడ గ్రంథములో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, పేతురు గారు అక్కడ ఆ బుక్కులో నీ పేరుందో లేదో చూసి లోపలికి పంపిస్తారు. ఎందుకంటే పరలోకపు తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడ్డాయి కదా. అందుకే మీకు కొంచెం అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, పొలోమని అక్కడ ఆపుతారు గేటు కాడ. ఏం పేరు బాబు నీ పేరు? ఫలానా పేరు, ఫలానా డాక్టర్ బాబు. ఒక్క నిమిషం ఆగితమేటండి, నేను పాస్టర్ గారినండి, బోల్డ్ ఊర్లు వెళ్ళి ప్రసంగాలు చెప్పానండి, నాకు సంఘం ఉందండి, మందిరం ఉందండి, నేనండి అదండి ఇదండి, నేను సూపర్ అండి అని చెప్తే నువ్వు ఎన్నైనా చెప్పు. నువ్వు పాస్టర్ గారు అవ్వచ్చు, విశ్వాసి అవ్వచ్చు, నువ్వు రెవరెండ్ అవ్వచ్చు, బిషప్ అవ్వచ్చు, డాక్టరేట్ అవ్వచ్చు, మ్యారేజ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి అవ్వచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవచ్చు, నీ వాక్యానికి అనేక మంది ఆకర్షితులై రక్షించబడవచ్చు. అయినా ఒక్క నిమిషం ఆగుతాం. ఎందుకంటే ఈ గ్రంథములో, ఈ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరుందో లేదో చూడాలి. ఒకవేళ జీవ గ్రంథములో నీ పేరుంటే ఓకే, డాక్టర్ బాబు కమ్ ఇన్ సైడ్, లోపలికి రావచ్చు, నీ పేరు ఈ జీవ గ్రంథములో ఉంది. అలాగే తర్వాత వెనకాల ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, అలా వరుసగా వస్తూ ఉన్నప్పుడు ఆ గ్రంథములో చెక్ చేస్తారు. ఒకవేళ నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివైనా, ప్రార్థనకి వెళ్ళేవాడివైనా, నువ్వు సన్నిధి పరురాలువైనా, నువ్వు వాక్యము టక్మని తీసి చదివేదానివైనా, వర్షిప్ లీడర్ అయినా, క్వైర్లో ఉన్నా, ఏమైనా నీకు వరాలున్నా, నువ్వెంత భక్తి పరురాలు అని నువ్వు అనుకుంటున్నా, ఒకవేళ జీవ గ్రంథములో నీ పేరు కనబడకపోతే సారీ, నీ పేరు ఇక్కడ లేదు కాబట్టి నువ్వు పరలోకములో ప్రవేశించడానికి అర్హురాలువు కాదని
మొహమాటం లేకుండా చెప్పేస్తారు. నిజమండి. ఆ మాట కూడా చూపించిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చూద్దామా ఒక్కసారి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల, ఎంత స్పష్టంగా ఉందో చూడండి, వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన 21:27లో జీవ గ్రంథములో పేరుంటే లోపల ప్రవేశిస్తారు. ఇదిగో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో చెబుతున్నాడు, నువ్వెంత గొప్పవాడైనా, ఎవడైనా, ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడకపోతే, ఆ పుస్తకములో నీ పేరు లేకపోతే నిన్ను పరలోకము రానివ్వరు. నువ్వెంతటి వాడివైనా, ఎంతటి దానివైనా ఏంటి అగ్నిగుండములో పడవేయబడతావు. అండి తీసుకెళ్ళిపోండి వాళ్ళని. జీవగ్రంథంలో పేరు అయ్యా బోడు బోధలు చేస్తామయ్యా, బోళ్ళన్నీ వాక్యాలు చెప్పామయ్యా, బోళ్ళన్నీ స్వస్థతలు చేస్తామయ్యా, బోళ్ళన్నీ అద్భుతాలు చేస్తామయ్యా, దెయ్యాల్ని వెళ్ళగొట్టామయ్యా, మా ఇంటికాడ అనేక కూటాలు పెట్టామనండి, అనేక మీటింగులకి సందా ఇచ్చానండి, క్రిస్మస్లో పలానా ఖర్చు నేనే పెట్టుకున్నానండి, నేను సంఘ పెద్దనండి, డెలిగేట్నండి, సిఆర్ గారినండి, పాస్టర్నండి, రెవరెండ్ అండి, బిషప్ అండి, హలో ఇవేమైనా చెప్పినా మాకు అనవసరం. ఈ గ్రంథములో నీ పేరు కనబడకపోతే అగ్నిగుండములో పడవేయమని మాకు ఆజ్ఞ అంటారంతే. అందుకే ఒక చోట దేవుడు భలే చెప్తాడు చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం దగ్గరకు ఒక్కసారి రండి. 19 నుంచి చదివితే కొంచెం మీకు బాగుంటుంది, చూద్దాము. 19 నుంచి చూద్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతట మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. లోకా 10:20, లోకా 10వ అధ్యాయము 20వ వచనం. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. శిష్యులు అంటున్నారు, అయ్యా మాకు దెయ్యాలు లోబడిపోతున్నాయి, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు గడగడలాడిపోతున్నాయి. సంతోషమే, మంచి వరమే, అద్భుతమే, అనేక మందికి ఉపకారమే. అయితే ఆ విషయం మంది ఎక్కువ సంతోషపడకుండా, కానీ అంతకు మించి మీరు సంతోషపడవలసిన విషయం ఏంటి తెలుసా? దెయ్యాలు వెళ్ళిపోతారని సంతోషం కాదు, వెళితే మంచిదే, తప్పేమీ కాదు, పాపమేమీ కాదు. కానీ ఇన్ని వెళ్ళగొట్టి పరలోకములో ఉన్న జీవగ్రంథంలో మీ పేరు లేకపోతే మీరు బాధపడాలి. కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి, పరలోకములో ఉన్న జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించండి బిడ్డ అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో భక్తి చేసి 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 మన పేరు జీవగ్రంథములో లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇదేటండి పేరేటండి బాబు, మీరు కొత్త కొత్త మాటలు చెప్తున్నారు. కొత్త మాటలు కాదు, మీరు ఎప్పుడు చదవక ప్రకటన గ్రంథములో దైవ గ్రంథములో రాయబడిన మాటలే నేను ఒక్కసారి మీకు వెలికి తీసి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను అంతే. మీరు వినే ఉండొచ్చు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు, లేక వినకపోయి ఉండొచ్చు, చదవకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజైనా కన్ను తెరుచుకో. రేషన్ కార్డులో పేరుంటేనే రేషన్ ఇస్తారు, అవునంటారా కాదంటారా? అలాగే నీ పేరు జీవగ్రంథములో ఉంటేనే పరలోకములో చోటిస్తారండి. అర్థమవుతుందా? ఏవేవో పుస్తకాల్లో పేర్లు ఎక్కడానికి ప్రయాసపడుతున్నా బ్రదర్, సిస్టర్, జీవగ్రంథములో నీ పేరుందా? గిన్నిస్ బుక్కులో నా పేరుండాలి అని చెప్పి చాలామంది సాహస కార్యాలు చేస్తారు.
ఎవరు చేయనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ జీవగ్రంథములో పేరు కోసం కొంతమంది సూప్ లైట్లు బదులు ట్యూబ్ లైట్లు బదులు కొట్టేసి తినేస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు శిఖరాలు ఎక్కేస్తూ ఉంటాడు. కొండకి మధ్యన తాడు కట్టి దాని మీద నడుస్తాడు. ఇలాంటి ప్రాణం మీద తెచ్చుకునే అడ్వెంచర్స్, సాహస కార్యాలు చేస్తారు. సముద్రాన్ని ఈదుతాడు ఒకడు, నదులు ఈదుతాడు ఒకడు, ఇలా ఏవేవో చేస్తున్నారు. రే, నీ ప్రాణం మీదకి తెచ్చుకునేంత ఇన్ని సాహసకాలు ఎందుకు చేస్తున్నావురా? ఇన్ని తిప్పలేంట్రా నీకు? అమ్మా, ఎందుకమ్మా ఇన్ని బాధలు నీకు ఈ వయస్సులో అంటే, నా పేరు గిన్నిస్ బుక్కులో ఎక్కాలి. గిన్నీస్ బుక్కులో ఎక్కినా ఎక్కకపోయినా పర్వాలేదు, నీ జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు. గిన్నిస్ బుక్లో ఎక్కితే మహా అయితే అక్కడ నీ పేరుంటే కొంత పారితోషికము, చిన్న మెమోంటో ఇస్తారేమో. కానీ గిన్నిస్ బుక్లో నీ పేరుండి, లిమ్కా బుక్లో నీ పేరుండి, ఈ లోకపు పుస్తకాలన్నింటిలో నీ పేరుండి, జీవగ్రంథములో నీ పేరు లేకపోతే రేపొద్దున అగ్నిగుండములో నువ్వు మాడిపోతావు. అలాగని చావు వస్తుంది అనుకున్నావేమో, చావు రాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు ఇచ్చిన పథకాలు, వచ్చిన రివార్డులు, గోల్డ్ మెడలు, నువ్వు చేసిన సాహస కార్యాలకు ప్రభుత్వం కొట్టిన చప్పట్లు, ప్రజలు వేసిన వేళలు, ఇవేవి కూడా అగ్నిగుండం నుంచి నిన్ను రక్షించలేవు, తప్పించలేవు. ప్రేమతో చెబుతున్నాను, సర్వజనులారా, నీ పేరు జీవగ్రంథములో ఉండాలి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథములో నీ పేరు కనబడని ఎడలా అగ్నిగుండములో నరక యాతన. అది ఒకరోజా కాదు, వారమా కాదు, నెల కాదు, సంవత్సరమా కాదండి, యుగాలు బాధ, వేదన. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుట ఉంటుంది. అక్కడ నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానము నిన్ను తప్పించలేదు, నీ పేరు, నీ పలుకుబడి, నీ పదవి, ఇదిగో అక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఒకవేళ ఈ లోకములో శిక్షాస్మృతిలో నుంచి నీకున్న పలుకుబడి, నీకున్న డబ్బు, హోదా, పరిచయాన్ని ఉపయోగించి చట్టాలని, శాసనాల్ని మార్చి కళ్ళు గప్పి ఏమైనా తప్పించుకోగలవేమో కానీ నా దేవుడు విధించిన నరకమని అగ్ని గుండము నుంచి, ఆ శిక్షలో నుంచి నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానము నిన్ను తప్పించలేదు. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. ప్రియ నేస్తమా, అర్థమవుతున్నాయా నా మాటలు? మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, నువ్వు చనిపోకముందే అని, నీ ప్రాణం పోకముందే అని కళ్ళు తెరుచుకో నేస్తమా, తెలుసుకో యేసుని మిత్రమా. తెలుసుకో ఇప్పుడే. యేసు ప్రభు కులానికో, మతానికో, ఒక వర్గానికో దేవుడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకొని, యేసు రక్తములో పాప క్షమాపణ ఉందని నమ్మి, యేసే పరలోకానికి తీసుకెళ్లే మార్గమని నమ్మి, యేసు క్రీస్తు దేవుడని, ఆయన ద్వారా తప్ప వేరొక మార్గము లేదని గుర్తెరిగి నువ్వు నమ్మి బాప్తీసం పొందితే రక్షించబడతావు. నమ్మకపోతే ఈ నరకమనే, అగ్ని గుండమనే శిక్ష నీకు తప్పదు. ప్రేమతో చెబుతున్నాడు యేసయ్య. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. చెప్పకుండా చేస్తే రేపొద్దు నువ్వు నాకు చెప్పలేదే అంటావేమో. ఇటువంటి దేవుడు ఉన్నాడని, నరకం ఉందని, జీవగ్రంథం ఉందని, అందులో పేరుండాలని మాకెవరూ చెప్పలేదంటావేమో రేపొద్దున్న. అందుకే దేవుడు చెబుతున్నాడు. నేను మరొకసారి దేవుడు ఆత్మను బట్టి
జ్ఞాపకము చేస్తున్నాను. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, యేసు క్రీస్తు మహాదేవుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పెడలారా, యేసు ప్రభు ఎంతటి ఘోర పాపిని క్షమించే దేవుడు. ఇక ఆలస్యం ఎందుకు? రా, నమ్మి బాప్తిసం పొందు, ఇదిగో రక్షణ పొందు, నీ పేరు జీవగ్రంథములో రాయించుకో. ఒకవేళ ఏంటండి జీవగ్రంథం, మా పేర్లు శిలాపలకాల మీద ఉన్నాయి, మా పేర్లు ఆధార్ కార్డు మీద ఉంది, మా పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయి, లిమకా బుక్లో ఉన్నాయి, గిన్నీస్ బుక్లో ఉన్నాయి, చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఈ జీవగ్రంథంలో లేకపోతే ఏంటని వెర్రవీగుతున్న గర్విష్ఠులైన వ్యక్తులకి మరొక్కసారి దేవుడి వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్న, ఆఫ్టర్ ఆల్ కాదు ఇది. జీవగ్రంథం ఆఫ్టర్ ఆల్ కాదు. రేపొద్దున్న నువ్వు అనుకుంటున్నా ఆఫ్టర్ ఆల్ బుక్ అనుకున్న జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఏంటండి? ఆ దేవుడు నమ్మకపోతే ఏమవుతుంది? ఆ గ్రంథంలో మా పేరు లేకపోతే ఏమవుతుంది? మాకు ఉండేవాళ్ళు మాకున్నారు, మాకు డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, పలుకుబడి ఉంది. వై డోంట్ హ్యావ్ బాబోయ్. అప్పుడప్పుడు కొంతమందికి డబ్బు వచ్చి ఇంగ్లీష్ చేస్తుంటారు కదా, చాలా బాధ, ఏడుపు వస్తుందండి, అజ్ఞానం కనపడుతుంది. చాలామంది అంటారు వీ డోంట్ నీడ్, నాకు అవసరం లేదు, నో నీడ్, అది మీకు కావాలని చూసుకో. ఏడుపు వస్తుందండి ఇటువంటి మాటలు విన్నప్పుడు. మా కోసం కాదు ఏడుపు, మీకోసమే. రేపు పొద్దున యుగాలు నా తోటి సహోదరుడు, నా తోటి సహోదరి, నా తోటి భారతీయుడు, నా ప్రజలు అయ్యో నశించిపోతారే, నరకంలో పడి కాలిపోతారే. రేపొద్దున అక్కడ యుగాలు బాధపడిపోవాలి. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడే, వీళ్ళకి అర్థమవుతలేదే అనే బాధ. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, బ్రతిమలాడి చెప్తున్నాను. చాలా బాధ కలుగుతుంది ఈ మాటలు చెప్పడానికి. ఆవేశంగా, అనాలోచనంగా, అజ్ఞానంగా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా మోసపోకు. ఒక్కసారి సత్యదేవుడు, నిజదేవుడు యేసు ప్రభు రాయించిన ఈ గ్రంథాన్ని ఒక్కసారి చూడు, ఒక్కసారి చదువు. ఈ జీవ గ్రంథములో యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే రేపొద్దున చాలా యాతన పడిపోతావు బ్రదర్, సిస్టర్. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడైనా నమ్మి బాప్తిసం పొందుకో, రక్షణ పొందుకో. ఒకవేళ ఆల్రెడీ నువ్వు యేసు ప్రభు నమ్ముకుని కూడా ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతావు. ఎప్పుడైనా కళ్ళు తెరుచుకో. జీవగ్రంథం అంటున్నారు. ఎలాగండి మా పేర్లు ఈ జీవగ్రంథంలో ఎక్కుతాయంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీసుకోండి, 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. సువార్త పనిలో, దేవుని పనిలో, సంఘ పరిచర్యలో దైవజనుడికి సహకారులుగా ఉన్న వారి పేరులంట జీవగ్రంథములో రాయబడ్డాయని నేను కాదండి, గొప్ప దైవజనుడు పౌలయ్య గారు చెబుతున్నారు ఈ మాట. సువార్త పనిలో, దేవుని పనిలో సహకారిగా ఉన్నావా? దేవుని రాజ్య వ్యాప్తి కోసం పోరాడుతున్నావా? ఈరోజు ఎంతోమంది దైవజనులు హతసాక్షులు అయిపోతున్నారు. వాళ్ళ ప్రాణం అంటే తీపి లేక, వారికి ఫ్యామిలీలు లేక, ఇంట్లో సుఖపడలేక, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ రాళ్ల దెబ్బలు, ఎందుకు ఈ శిక్షలు, ఎందుకు ఈ తప్పుడు కేసులు, ఎందుకు ఈ జైలు శిక్షలు,
ఎందుకు ఆ కొండల్లో, లోయల్లో, వాగుల్లో అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఎందుకు కష్టపడుతున్నారు బ్రదర్ అంటే, దేవుని సువార్త పనిలో మేము కష్టపడాలి. దేవుని సువార్త పని చేసే వారితో మేము సహకారులుగా ఉన్నాం. ఎందుకయ్యా ఇంటిలో కూర్చుని ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని చక్కగా 3 పూట్ల తినక అంటే, లేదండి, ఈ లోకములో దేవుడి కోసం కొంతకాలం మేము కష్టపడి వారితో కలిసి సహకారులుగా ఉన్నా. ఇప్పుడు మాకు ఇబ్బంది ఉండొచ్చు, కష్టం అవ్వచ్చు, గాయాలు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, కానీ మేము దేవుని సువార్త పనిలో ప్రయాసపడితే, ఇదిగో దేవుని సువార్త పనులు సహకారులుగా ఉంటే, దేవుడి కోసం మేము చనిపోతే మా పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. జీవగ్రంథంలో రాయబడితే రేపొద్దున మేము యుగయుగాలు పరలోకములో యేసయ్యతో ఉండి సంతోషపడతాం, సంబరపడతాం. మా ప్రయాసలు మాని అక్కడ ఆనందముగా ఉంటాం. ఈ అల్పకాల సంతోషాల కోసం, పాప భోగాల కోసం, క్షణికమైన సుఖాల కోసం, కొద్ది కాలం ఉండే ఈ లోకం కోసం మేము సుఖపడిపోయి, ఇదిగో జీవగ్రంథంలో మా పేరు లేకపోతే రేపొద్దున యుగయుగాలు నరకంలో బాధపడడం మాకు ఇష్టం లేదు. మేము యుగయుగాలు పరలోకంలో సంతోషపడతాం. అక్కడ సంతోషంగా, సుఖంగా ఉంటాం. ఇక్కడ మాకు కష్టమైనా పర్లే, నిష్ఠూరమైనా పర్లే, నిందలైనా పర్లే, అవమానమైనా పర్లే, జైలు శిక్ష అయినా పర్లే, ఎడబాటైనా పర్లే, ఏమున్నా ఎవరున్నా లేకపోయినా పర్లే, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో మా పేర్లుంటే చాలని ఈరోజు అనేక మంది సేవకులు, సహకారులు, పరిచారకులు ప్రయాస. వాళ్ళ అమాయకులేమి కాదండి. ఆ ప్రయాసపడుతున్న వారి పేర్లు, ఆ ప్రయాసపడుతున్న వారితో కలిసి సహకారిగా ఉండి ప్రయాసపడుతున్న వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. రేపొద్దున్న ఈ లోకపు బాధలు, నిందలు, అవమానాలు, ఈ కష్టాలు, ఈ తప్పుడు కేసులు, ఈ నేరాలు, ఈ ఘోరాలు ఏమీ వారి జీవితంలో ఉండని ఒక మహిమకరమైన రాజ్యము కోసమే మా ప్రయాస, వారి ప్రయాస. నీవు కూడా యుగయుగాలు ప్రభుతో ఉండాలంటే, పరలోక రాజ్యంలో నిత్య జీవులు సంతోషించాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒక్కసారి ప్రశ్నించుకో, పరీక్షించుకో, పరిశీలించుకో. నీ పేరు జీవగ్రంథంలో ఉండేలాగా బ్రతుకు, ప్రయాసపడు, సహకరించు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రయాసపడిన వారిని, సహకరించిన వారిని, ప్రాణాలు కోల్పోయిన వారిని, హతసాక్షులైపోయిన వారిని, దేవుడిని నమ్మి బాప్తిస్మము పొంది దేవుడి కోసం కష్టపడిన వారిని గుర్తుపెట్టుకుని వారి పేర్లు జీవగ్రంథంలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో రాస్తాడు. చాలామంది పేర్లు ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. ఈ రాయబడిన వారందరూ ధన్యులు. రేపొద్దున్న గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవంలో ఉంటారు, గొర్రె పిల్ల యొక్క విందులో ఉంటారు, యుగయుగాలు ప్రభుతో ఉంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఎన్నో మర్మయుక్తమైన మాటలు మీరు మాకు బోధించారు, తెలియపరిచారయ్యా. ఎత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయండి. అందరి కనులు తెరవజేయండి. జీవగ్రంథంలో పేరుండేలాగా బ్రతుకున్నట్లు, ప్రయాసపడినట్లు, సహకరించినట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.